మందు బాబులే కాదు, ఇక మత్తు బాబులు కూడా అలర్ట్ గా ఉండాలి. లేదంటే కాకీలు బేడు తీసేందుకు సరికొత్త పరికరాలతో సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ చేసేందుకు నార్కోటిక్ పోలీసులు సరికొత్త స్టెప్ తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్ ను రంగంలోకి దించింది ఈ నార్కోటిక్ టీం. రేపటి నుంచి పరీక్షలు చేయడానికి నార్కోటిక్ బ్యూరో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి. సలైవాతో పాటు అవసరమైతే యూరిన్ టెస్ట్ కూడా చేయనున్నారు పోలీసులు. శాంపిల్ తీసుకున్న 6 నుంచి 8 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్ రిపోర్ట్ వస్తే ఆ వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోనున్నారు. డ్రగ్స్ తీసుకున్న 3 రోజుల తర్వాత కూడా రక్త మూత్ర పరీక్షల్లో వ్యవహారం బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఒక్కో కమిషనరేటుకు 25 చొప్పున డ్రగ్ డిటెక్షన్ పరికరాలు అందించనున్నారు. డ్రగ్ డిటెక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా మొదటగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది మాత్రం హైదరాబాద్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా కూడా మార్చాలనేది ఒక ధ్యేయంతో కూడా ఉన్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా వెంటనే ఈ డ్రగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి కూడా అధికారులతో అప్పుడు సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు నేపథ్యం కనపడుతుంది. దాని తగ్గట్టుగానే డైనమిక్ ఆఫీసర్స్ అంతా కూడా టీనాబ్లో కూడా రిక్రూట్ చేసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. వారికి అంతగా పోస్టింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. దానికి ప్రతిఫలాలు కూడా లభిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, అనేక రకాలుగా కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు అన్నీ కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫిల్మ్నగర్ కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఎస్ఓటీ దాడులు చేశారు. టీనాబ్కి సంబంధించినటువంటి అధికారులు కూడా దాడులు చేసినప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క డ్రగ్స్ అనేది కూడా దొరుకుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దీనికంతగా మరొక ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వము. ఎందుకంటే టీనాబ్ డైరెక్టర్గా ఉన్నటువంటి సందీప్ శాండిల్య ఆధ్వర్యంలో డైనమిక్ ఆఫీసర్స్ అంతా కూడా ఒక టీం లాగా ఏర్పడి ఈసారి డ్రగ్స్ని కంట్రోల్ ఎలా చేయాలన్న దానిపై కూడా సరికొత్త ప్రణాళికతో కూడా వారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు న్యూ ఇయర్ కూడా రాబోతుంది. దాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఒక జర్మనీ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ డిటెక్టివ్ పరికరాలను కూడా హైదరాబాద్కి వారు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరికరాలు ఇక్కడ తీసుకొని దాన్ని రేపటి నుంచి కూడా పైలట్ ప్రాజెక్టుగా కూడా వారు ఈ యొక్క టెస్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ టెస్ట్లు పనితీరు ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించినటువంటి ఒకవేళ టెస్ట్ చేసిన తర్వాత అవి ఎంత లోపల రిజల్ట్ వస్తాయి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే దొరికారో లేకపోతే పాజిటివ్ వచ్చింది వారిపైన ఎటువంటి చర్యలు ఉండబోతుంది అనేది ఈ పరికరాల యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేది కూడా పూర్తి వివరాలు మనతో పాటు అందించడానికి టీఎస్ న్యాప్కి సంబంధించినటువంటి ఏసీపీ గారు దీపక్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా కాన్సన్ట్రేట్ చేశారు ఈ యొక్క టీనాబ్ డిపార్ట్మెంట్ కానీ డ్రగ్స్ కంట్రోల్ చేయడం మీద. ఇప్పుడు సరికొత్త పరికరాలు మీరు తీసుకొస్తారు, ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి పరికరాలు? సార్ ఇప్పుడు మీకు యాజ్ యు ఆర్ అవేర్ ఇది మన ఆల్కహాల్ దానికి డ్రంక్ అండ్ డ్రైవ్కి టెస్టింగ్ ఎట్లయితే ఉన్నదో సార్ పాసిబిలిటీ, అదేవిధంగా డ్రగ్స్ కూడా డిటెక్ట్ చేయడానికి కొన్ని యూనిట్స్ తీసుకున్నామండి. ఇదేమో దిస్ ఇస్ కాల్డ్ డ్రేగర్ 3000 అని. దిస్ ఇస్ ఫ్రమ్ జర్మనీ సార్. ఇది దీంట్లో ఏంటంటే మనం సలైవాతోని మన సలైవా బేస్డ్ స్వాబ్తోని టెస్ట్ చేసి ఇది చేస్తాం సార్. దీంట్లో ఇది స్వాబ్స్ ఉంటాయి సార్. ఈ స్వాబ్ని మనం నోట్లో పెట్టుకున్నాక నోట్లో బాగా తిప్పినాక ఆఫ్టర్ ఒక ఫ్యూ సెకండ్స్, ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అయిపోయినాక వెట్ అయిపోయినాక ఇది ఒక యూనిట్ సార్. దీంట్లో ఇది మనం ఇన్సర్ట్ చేస్తాం సార్. ఇట్లా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి యూ నీడ్ టు వెయిట్, కొంచెం సేపు వెయిట్ చేయాలి సార్. వెయిట్ చేసినప్పుడు కొంచెం సేపు తర్వాత యాక్చువల్లీ ఇదంతా మొత్తం ఇది ఉంటుంది సార్, వైట్గానే ఉంటుంది. అయితే ఎక్కడైతే ఇప్పుడు ఈ రెడ్ మీకు మార్క్స్ 2 కనబడుతుంది, రెడ్ కనబడుతున్నాయి, వైట్ కనబడుతుంది. ఇప్పుడు ఈ సైడ్లలో చూడండి సార్, ఇది మీకు ఇది డ్రగ్స్, ఏ డ్రగ్ అనేది ఇక్కడ ఉన్నది సార్. ఇది సార్. సో ఈ డ్రగ్ ఎస్ ఇవన్నీ ఇది అంటే మెయిన్ వాళ్ళ అది ఫ్యామిలీ హెడ్ అన్నట్టు. ఇది ఈ ఫ్యామిలీలో చాలా టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. ఎస్ సార్. సో ఏ ఫ్యామిలీకి చెందిన డ్రగ్ అనేది ఇది ఇట్లా ఉన్నాయి సార్. ఇది 4 వైపులు ఇటు. సో ఇప్పుడు ఇక్కడ లైట్ ఎక్కడైతే ఇది సి ఉంది చూడండి సార్, కోకేన్ అన్నట్టు ఇది. సో అట్లా ఇప్పుడు ఈ లైన్ వచ్చింది అనుకోండి సార్. లైన్ వస్తే మాత్రం ఇది నెగటివ్ సార్. దీంట్లో
ఒకవేళ ఏం లైన్ రాలేదనుకోండి సార్, వైట్గా ఉన్నది, వేరే దగ్గర అన్ని లైన్లు వచ్చి ఒక దగ్గర రాలేదనుకోండి సార్, ఆ పర్టికులర్ డ్రగ్ ఆయన తీసుకున్నాడు అన్నట్టు వస్తుంది అన్నట్టు. ఓకే ఓకే వేర్ దర్ ఇస్ నో రెడ్ లైన్, ఓకే ఇట్ ఈస్ పాజిటివ్ దట్ హీ హెస్ కన్జ్యూమ్డ్ దిస్, ఎక్కడైతే లేదో ఆ డ్రగ్ తీసుకున్నాడు అన్నట్టు వస్తుంది. ఓకే ఓకే సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ టెస్టింగ్ కిట్ సార్ ఇది. ఓకే సార్. దీని మీద దీని పేరు డ్రేగర్ సార్, డ్రేగర్ 3000 సార్. డ్రైగర్ 3000. ఓకే సార్. సిమిలర్లో ఇంకోటి ఉన్నది సార్, దిస్ ఇస్ యూరిన్ బేస్డ్ డ్రగ్ టెస్టింగ్ సార్. దిస్ ఇస్ అబాట్ కంపెనీ సార్. ఇది ఓకే అబాట్ కంపెనీ, దిస్ ఇస్ ఫ్రమ్ యూకే. ఓకే ఓకే దీంట్లో ఏంటంటే మనం యూరిన్ శాంపుల్ తీసుకుంటాం సార్. దీంట్లో ఓకే యూరిన్ శాంపుల్ దీంట్లో తీసుకుంటాము. ఓకే ఓకే ఇక్కడ దీంట్లో కూడా ఆల్రెడీ ఇక్కడ ఎంత ఏందనేది మొత్తం ఉన్నాయి సార్. ఇక్కడ ఇంత వాల్యూమ్ తీసుకోవాలి సార్. తీసుకున్నాక ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇది ఉన్నది చూడండి ఇక్కడ. ఇది ఏంటంటే మనం తీసుకున్న యూరిన్ది ఏదంటే ఉండే అవి ఎక్స్ట్రాక్ట్స్ ఇట్లా తీసుకుంటుంది. ఇది తీసుకున్నాక మళ్ళీ వీ విల్ టేక్ దిస్ అవుట్ సార్. ఇక్కడ సైడ్లో ఒక స్లాట్ ఇచ్చిండ్రు, దీన్ని ఈ స్లాట్లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసినాక ఒక 30 seconds 40 seconds అయిపోయినాక మెల్లగా అది రిజల్ట్ ఇస్తుంది సార్. ఇక్కడ మీరు చూడండి సార్, ఇక్కడ 3 రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదేమో నెగటివ్ సార్. ఇది అంటే 2 లైన్లు వస్తే నెగటివ్, ఒక లైన్ వస్తేనేమో పాజిటివ్. ఇది ఏం లేకపోతే అంటే ఇది ఫెయిల్ అయినట్టు. ఇది కిట్ యాక్చువల్లీ అంటే చేయలేదన్నట్టు. సో దీన్ని పెట్టుకొని ఇప్పుడు సిమిలర్గా ఇక్కడ కూడా చూడండి సార్. ఇక్కడ ఇవన్నీ డ్రగ్స్, ఏ డ్రగ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఎన్ని టైప్ ఆఫ్ డ్రగ్స్ ని ఇది డిటెక్ట్ చేయగలుగుతుంది సార్? ఇది 12 సార్. 12 టైప్స్ ఆఫ్ డ్రగ్స్. ఇది ఎంత? ఇది ఎన్ని సార్? ఇది 9 సార్. ఇవి 9, ఇది 12 ఇది సార్. సో ఇక్కడ పట్టి ఇది 1 2 3 అంటే ఇక్కడ ఏ డ్రగ్ అంటే 1 ఏంది 2 ఏంది 3 ఏంది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ దీని ప్రకారం ఇది ఇక్కడ వస్తున్నట్టు. సో ఒకవేళ 2% కాదు సార్, పర్సంటేజ్ కి సంబంధం లేదు సార్. డ్రగ్ తీసుకున్నాడా లేదా, తీసుకుంటే అటు కన్స్యూమర్ అన్నట్టే అది. సో ఇక్కడ 2 లైన్స్ వచ్చినాయి అనుకోండి సార్, అది ఇట్స్ అ నెగటివ్, తీసుకోలేదు అన్నట్టు. ఒకటే లైన్ వస్తే మాత్రం తీసుకున్నట్టు సార్. సో తీసుకున్నప్పుడు అట్లాంటప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళను డీటైన్ చేసి ఫర్దర్ యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉండాలో అది ఆ యాక్షన్ తీసుకుంటాం సార్. ఓకే సార్. ఎట్లా ఇవి డైరెక్ట్గా మనం ఎంతసేపట్లో ఈ రిజల్ట్ వస్తాయి? ఇవి మనం టెస్ట్ చేసిన తర్వాత ఇన్ కేసు ఇప్పుడు నేను దీంట్లో ఒక టెస్ట్ చేస్తానంటే దీంట్లో రిజల్ట్ ఎప్పుడు ఎంత లోపల వచ్చే అవకాశం? ఎందుకంటే ఇప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చూస్తుంటాం, ఇమీడియట్గా జస్ట్ మనం ఊదితే చాలు వెంటనే కూడా ఒక సైరన్ లాగా వస్తుంది. దీనికి ఎటువంటి సైరన్ లేకుండా జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేస్తే రిజల్ట్ అనేది వస్తుందా? ఇట్లా ఉండబోతుంది? 5 నిమిషాలు సార్, ఒక 5 to 7 minutes వచ్చేస్తుంది సార్. ఓకే. సో దీనికి ఎంత లోపల వస్తుంది సార్? ఇది 5 నిమిషాల లోపలనే సార్. ఇది కొంచెం ఒక 7 నిమిషాలు 8 నిమిషాలు. ఓకే. ఏంటి అంటే దీనికి డిఫరెంట్ ఏంటి అంత లేట్గా దానికి? అంటే ఈ కంపెనీ వేరే సార్. ఇది జర్మన్ టెక్నాలజీ, ఇది యూకే టెక్నాలజీ. సో వాళ్ళ అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో మనం ఇలాంటి పరికరాలను తీసుకొచ్చే కొత్త అధునాతిక పరికరాలు చాలా కాస్ట్ ఉంటాయి కదా, ఎందుకంటే ఎక్కువ టెస్టులు చేయాల్సి వస్తుంది. ఇవి ఎట్లా ఒకవేళ ఇప్పుడు యూజ్ చేసిన తర్వాత వాటి ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్? అంటే సార్ ఇది హౌ గుడ్ ఇట్ ఈస్ అనేది మనకు తెలిసిపోతుంది ఒకటి. సో సిమిలర్గా ఇప్పుడు స్టార్ట్ చేసినాము, ఈ రిజల్ట్ బాగుంటే ఇంకా దీన్ని కంటిన్యూస్గా అట్లా యూజ్ చేద్దామని చెప్పి. ఎందుకంటే కొంచెం కాస్ట్ బేస్డ్, ఒక్కొక్క యూనిట్ ఇది 3000 రూపాయలు సార్. ఇది సో ఒక మనిషి వెనకాల 3000 రూపాయలు పెట్టాలంటే కొంచెం తెలుసు కదా సార్. ఎట్లా సిమిలర్ ఇది కూడా అంటే అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్. ఇది ఒక 500 రూపీస్ యూరిన్ బేస్డ్. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు యూరిన్ అంటే ఇదంటే ఓకే యూజ్ చేయొచ్చు అనుకుంటే, యూరిన్ది ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయొచ్చా అదే పరికరాన్ని? మళ్ళీ యూజ్ అండ్ త్రో లేక ఇది యూజ్ అండ్ త్రోనే సార్. ఓకే. బోత్ ఇవి బోత్ ఆర్ యూజ్ అండ్ త్రో కిట్స్ సార్. ఇది సో దీనివల్ల కూడా భారం కూడా చాలా పడుతుంది, ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అందుబాటులోకి తీసుకొచ్చింది. అవును సార్. ఓకే ఓకే. సో ముఖ్యంగా మనం చూడబోతున్నాం, ఎందుకంటే 12 రకాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ని ఇది డిటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే యూరిన్ ఇక్కడ మనం స్టోరేజ్ చేసిన తర్వాత యూరిన్ ఇందులో చాలా క్లియర్గా ఉంది మనకు. యూరిన్ ఇక్కడ వరకు మనకు ఇచ్చారు, మినిమం ఆఫ్ ఫిల్ వాల్యూమ్ అనేసి. ఇక్కడ వరకు కూడా యూరిన్ స్టోర్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ ఇది ఇలా తీసుకొని ఇలా పెట్టడం వల్ల జస్ట్ ఇలా పెట్టగానే ఏ టైప్ ఆఫ్ ఎంతవరకు తీసుకున్నారు వాళ్ళు అనేది కూడా ఆ యూరిన్లో ఉన్న కన్సెప్షన్, ఏ డ్రగ్ కూడా తీసుకున్నారు దానిపై కూడా చాలా ఈజీగా కూడా మనకు వితిన్ 5 minutes లోపల మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇది 12 రకాల సంబంధించిన డ్రగ్స్ను కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చి
ఇప్పుడైతే ఇండియన్ మార్కెట్ ఒక 500 వరకు ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా యూజింగ్ ఉంటుంది. ఈ యొక్క పరికరాన్ని యూజ్ చేసుకొని ఎక్కువగా ఈ పబ్స్ దగ్గర కానీ లేకపోతే ఎక్కువగా అనుమానాస్పద ప్లేస్లు ఏదైతుంటే ఎక్కువగా డ్రగ్స్ని వినియోగదారులు కానీ పెట్లర్స్ కానీ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో ఇది ఆకస్మికంగా తనిఖీలు చేసి ఈ రకమైన టెస్టులు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు మరొక పరికరం ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పరికరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన తర్వాత వెంటనే ఊదగానే ఇమీడియట్గా మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ టైప్లోనే ఇది మొత్తం నోట్లో పెట్టుకొని 30 సెకండ్స్ 40 సెకండ్స్ అలా ఇలా ఇది చూసుకొని ఇలా లోపల చేయడం వల్ల జస్ట్ ఇది తడవుతుంది. పెట్టావు కానీ తర్వాత మళ్ళీ దీంట్లోనే ఇలా పెట్టే కానీ ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ లైన్స్ అనేది కూడా ఇటువైపు ఏ డ్రగ్ తీసుకున్నారని కూడా డ్రగ్స్ కూడా దీంట్లో పెట్టారు. ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఎక్కువగా వినియోగం చేసేది, ఏవి టాప్ అనేది కూడా దీంట్లో మనకు చూడొచ్చు. కొకైన్ ఉంది, ఓపియం ఉంది, అన్ని రకాలైనటువంటి డ్రగ్స్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఏవి తీసుకున్నారనేది కూడా చాలా ఈజీగా డిటెక్ట్ అవుతుంది. సింగిల్ అయినా డబల్ అయినా లేకపోతే పాజిటివా నెగిటివ్ అనేది చాలా ఈజీగా కూడా మనకు తెలిసిపోతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దీని కాస్ట్ అనేది చాలా ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి జర్మనీ నుంచి కూడా ఈ యొక్క ఎక్విప్మెంట్ అంతా కూడా టీనాప్ కోసం ఆయన నిధులు కూడా సమకరించి తెప్పించడం నేపథ్యంలో పైలట్ ప్రాజెక్ట్గా ఫస్ట్ 100 వరకు కూడా ఈ యొక్క పరికరాలు వచ్చాయి. ఆల్రెడీ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా దాదాపు 25 చొప్పున కూడా వారు ఇప్పటికే పంపించారు. రేపటి నుంచి కూడా అఫిషియల్గా కూడా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ఎట్లా సార్, రేపైనా స్టార్ట్ చేయబోతుందా రేపు ఇంకేమన్నా? రేపే సార్, టుమారో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు పాజిటివ్గా నెగిటివ్గా ఇమ్మీడియట్గా మనకు అక్కడ తెలిసిపోతుంది. ఎట్లా ఈ టెస్టులు చేసేటప్పుడు వీడియో కూడా తీసుకుంటారా లేకపోతే ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు ఎట్లయితే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తీసేటప్పుడు ఎట్లా వీడియో తీసుకుంటారో సిమిలర్గా అదే గ్రౌండ్స్ మీద ఇది కూడా అలాగనే ఆపరేట్ చేస్తారు సార్. ఓకే. సో ఇప్పుడు టెస్ట్లు అయిపోయిన తర్వాత ఒక పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్న పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి. దీనివల్ల ఇంకా ఉపయోగపడేది చాలా ఒక భయం అనేది ఉంటుంది. ఎలా ఉండబోతుంది చర్యలు కూడా తర్వాత? ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు పాజిటివ్ వస్తే దాని ప్రకారం యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ప్రొసీడ్ కావాలో అది చేస్తారు సార్. యాక్చువల్లీ ఏంటంటే మా ఆఫీసర్లు సీఎం గారు కూడా తలుచుకునేది ఏంటంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ ఉండాలని. సో మాది కూడా అదే ప్రయత్నం సార్. ఒకరిని ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ మన పిల్లలు పాడు కాకుండా చూడడమే మా రెస్పాన్సిబిలిటీ సార్. ఆ సీఎం గారు మాకు ఇచ్చిన బాధ్యత అది. అకార్డింగ్లీ దాని ప్రకారం మేము కూడా ప్రొసీడ్ అవుతున్నాం సార్. దీపక్ గారు మీరు చెప్పండి, ఏసీపీగా కూడా మీరు పనిచేస్తున్నారు, చాలా సీనియర్ ఆఫీసర్ మీరు. డ్రగ్స్ కోసం గతంలో ఉన్నట్టుగా సపరేట్గా టీంని ఏర్పాటు చేయడం కానీ, మంచి ఆఫీసర్స్ని డైరెక్టర్గా పెట్టడం కానీ, మీకు సపరేట్ వనరుల్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కానీ ఎలా చూస్తారు మీరు అసలు? ఆబ్వియస్లీ సార్, ఇది ఒక ఛాలెంజింగ్, ఇంత ప్రిఫరెన్స్ ఎప్పుడు రాలేదు. అది సీఎం గారి గ్రేట్నెస్, అది మాకు ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ మా డైరెక్టర్ గారు అండర్లో వీల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ అండ్ ఇట్లాంటి ఏం కాకుండా కూడా వీల్ ట్రై అవుట్ సార్. ఇట్లా ఈ టెస్ట్లు అంటే టీనాబ్ ఆధ్వర్యంలో జరుగుతాయా లేకపోతే అదర్ పోలీస్ అసిస్టెంట్స్ కూడా తీసుకుంటారు? ఇప్పుడు టీనాబ్ ఒకటే కాదు, టీనాబ్తో పాటు లోకల్ పోలీస్ అందరం కలిసి ఇట్స్ టీమ్ ఎఫర్ట్గా చేస్తేనే ఇది సాల్వ్ అవుతుంది సార్. దాంట్లో ఈవెన్ మన సిటిజన్స్ కూడా వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది సార్. కొంచెము వాళ్ళు కూడా మాకు సహకరించి ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇస్తే కూడా మాకు ఇంకా ఈజీగా ఉంటే మేము చేయగలుగుతాం. అంటే నాట్ ఓన్లీ పోలీస్ సార్, నాట్ ఓన్లీ టీనాబ్, ఇట్ షుడ్ బి అ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ సార్. అట్లా ఇప్పుడు ఎందుకంటే పబ్స్కి వెళ్ళేటోళ్ళు, కొత్తగా వెళ్ళేటోళ్ళు కూడా పబ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పబ్స్కి వెళ్తే డ్రగ్స్ తీసుకుంటారేమో అనేది ఒక అపోహ కూడా ఉంటుంది. కొంతమంది గతంలో తీసుకున్న వాళ్ళు అరెస్ట్ అయ్యారు, చాలామంది వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. కొత్తగా పబ్స్కి వెళ్ళేవారికి కానీ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల కానీ వాళ్ళకి ఆ భయాందోళన ఎట్లా పోగొడతారు మీరు? ముఖ్యంగా ఈ డ్రగ్స్ మీద ఎలాంటి మీరు స్టెప్స్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ అవేర్నెస్ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా యువతలో? సార్ అది నేను చెప్పడం కంటే ఇట్స్ మై సీనియర్ ఆఫీసర్స్ చెప్తే, ఎందుకంటే దీని గురించి అంటే నేను ఐ కెన్ టెల్ అదర్ థింగ్స్, ఇట్స్ బెటర్ మా సీనియర్ ఆఫీసర్ చెప్తే బాగుంటుంది సార్. ఓకే, ఎందుకంటే సందీప్ సాండేలియా గారు డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన చెప్తే బాగుంటుంది అనేసి కూడా దీపక్ గారు చెప్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఎక్విప్మెంట్ అంతా కూడా వచ్చేసింది, ఆల్రెడీ డిప్లాయ్ కూడా చేసేసారు కాబట్టి రేపటి నుంచి కూడా పనితీరు అనేది స్టార్ట్ చేయబోతున్నది. దీని రిజల్ట్ చూసిన తర్వాత
మరీ ఎక్కువగా కూడా ఆర్డర్ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క టెస్టులు చేయాలనేసి కూడా ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. దాని తగ్గట్టుగా ఇప్పటికే సందీప్ శాండిల్య గారితో చర్చించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ టీనాప్ డిపార్ట్మెంట్తో 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా వీళ్ళతో సమన్వయంతో ఉండి ఈ యొక్క ఆపరేషన్స్ కానీ ఈ యొక్క నెక్స్ట్ చేసే ఈ డ్రగ్ డిటెక్టివ్ టెస్టుల్లో కూడా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ కూడా వీరు చేయాలని కూడా చెప్పినట్టు నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇది కానీ సక్సెస్ అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా పూర్తిగా ఈ డ్రగ్ని తెలంగాణలో రానియకుండా ఒకవేళ వాడాలనుకునే వాళ్ళు కూడా భయంతో అయితే ఉండబోతున్నారు. మెయిన్ ప్లేసెస్ను కూడా ఇప్పుడే టీనాప్కి కొన్ని ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి అనుమానిత ప్లేసెస్ కూడా ఎక్కువగా అక్కడ వాడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది.